బల్కంపేట్ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శ్రీ శతచండీ యాగ సహిత మహాకుంభాభిషేకం ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 27 నుండి 31 వరకు ఈ మహాకుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయని, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈవో నాగరాజు తెలిపారు. శ్రీ శతచండీ యాగ సాహిత మహాకుంభాభిషేక మహోత్సవములు జరుగుతున్నాయి శ్రీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్లో. మరి ఇక్కడ విచ్చేసిన భక్తులకు ఏ అసౌకర్యం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా దర్శనం జరిగేటట్టుగా ప్రతి ఒక్క జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ కాకపోతే ఇక్కడ 11 సంవత్సరాల నుంచి ఇలాగే జరుపుతున్నారు కాబట్టి బోనాలకి అనుమతించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మేకలు కానీ కోళ్ళను కానీ కోసే అవకాశం లేదు. ఎందుకంటే చాలా పవిత్రమైన ఉత్సవాలు జరుగుతున్నాయి అనేసి పండితులు వారు చెప్తున్నారు. మహావిద్యాం మహామాయాం సర్వశక్తి స్వరూపిణి భక్తానాం ఇష్టదాత్రీంచ రేణుకాంబాం అహం భజే. భాగ్యనగరంలో తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాచీనంగా 500 సంవత్సరాల క్రితం స్వయంభూగా వ్యక్తమైనటువంటి శ్రీ ఎల్లమ్మ రేణుకా అమ్మవారి దేవాలయం ఇది. అత్యంత ప్రాచీనమైనటువంటిది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. 1992వ సంవత్సరంలో కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు అపర శంకరులు నడయాడే దైవంగా ఉన్నటువంటి కాంచీ పరమాచార్యుల వారు దివ్య దృష్టితో చూసి అమ్మవారి పైన ఖాళీగా ఉండకూడదు అని ఆ రోజుల్లో అఖండ దీప ప్రతిష్టాపన కూడా చేయించారు. మొట్టమొదటి కుంభాభిషేకం వారి యొక్క సంకల్ప బలం చేత జరిగింది. తర్వాత 2011వ సంవత్సరం జూన్లో కంచి శంకరాచార్య శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి కరకమలముల చేత కుంభాభిషేకం జరిగింది. ఆ తదుపరి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మన ప్రభుత్వం వారి యొక్క అభీష్టం మేరకు ఇక్కడ ఉండేటువంటి భక్తుల యొక్క సంకల్పం చేత కంచి శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి చేత ముహూర్తం నిర్ణయించబడి రేపు 31వ తారీఖు బుధవారం రోజున హస్తా నక్షత్రంలో అభిజిల్ లగ్నంలో అమ్మవారికి మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్వాంగంగా నిన్నటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సన్నిధులు అంటే గణపతి, నాగరాజస్వామి, మహాగణపతి స్వామి, శీతలా అమ్మవారు, పోచమ్మ అమ్మవారు, అలాగే రేణుకా అమ్మవారి యొక్క ఆ శక్తి చైతన్య శక్తినంతా కూడాను కుంభం యందు అపకర్షణ చేసి ఇప్పుడే యాగశాల ప్రవేశం చేయించాము. ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఇక్కడ 4 వేదాల యొక్క పారాయణ, శతచండీ పారాయణ, హోమము, మూలమంత్ర రేణుకా మూలమంత్ర హోమము ఇవన్నీ కూడాను జరుగుతాయి. 31వ తారీఖు ఉదయం 11:35 కాంచీ శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి కమలముల చేత మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబోతూ ఉంది. అనేక మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అని దేవస్థానం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశారు. అందరూ కూడాను పాల్గొని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా దేవస్థానం తరఫున కోరుతున్నాం. బోలో ఎల్లమ్మ మాతాకి జై. శ్రీ శతచండీ యాగ సాహిత మహా యాగం జరుగుతోంది. ఇక్కడ ఎల్లమ్మ కుంభాభిషేకం జరుగుతోంది. మరి పండితులు గారు ఉన్నారు, వారి మాటలో అడిగి తెలుసుకుందాము. పండితులు గారు చెప్పండి, అంటే ఈ కుంభాభిషేకము ఎన్ని రోజులు జరుగుతుంది, దేని గురించి జరుగుతుంది? ఈ కుంభాభిషేకం అనేటువంటిది ఆగమ శాస్త్రంలో పుష్కరోత్సవము అని దీనికి పేరు. పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని. మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అయితే భక్తులు అనేక మంది వచ్చి వారి వారి కోరికల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. కానీ మనం ఎన్నాళ్ళైనా బ్యాంకులో డబ్బులు వేస్తే ఉన్నంత వరకు తీసుకోగలుగుతాం. వేసేవాళ్ళు ఎవరెవరు కావాలి. అవి ఏదో ఒక రోజు జీరో బ్యాలెన్స్ అవుతుంది. అయితే అమ్మవారి యొక్క శక్తి మంత్రాధీనంతో దైవతం. ప్రపంచమంతా భగవంతుడి యొక్క అధీనంలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు కూడా ఎవరో ఒకరికి ఆధీనుడై ఉంటాడు. ఆయన ఎవరికి ఆధీనం అంటే మంత్రాధీనంతో దైవతం. ఏ దేవత ఉంటుందో ఆయా మంత్రం కనుక ఉపాసన చేస్తే అక్కడ అధిష్టానమై ఉంటుంది. అందుకోసం పునః అక్కడ రీఛార్జ్ అంటారు మన వాళ్ళు. ఇంగ్లీష్లో, ఆంగ్ల భాషలో రీఛార్జ్ అనే మాట అంటూ ఉంటారు. అట్లాగే ఇక్కడ అమ్మవారికి అనేక వేదములు, మంత్రాలు, హోమాలు, జపాలు, అర్చనలు చేసి ఆ మూల విరాట్కి ధార పోస్తారు. 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం,
అథర్వ వేదం, ఇది కాక చండీ, ఇది కాక రేణుకా మంత్రాలు ఇవన్నీ చేసి ఈ కార్యక్రమం చేయడానికి తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి అనేక మంది పండితులు వచ్చారు. 45 మంది ఋత్విక్కులు దీంట్లో పాల్గొని ఈ 5 రోజుల పాటు ఆయా సంబంధించినటువంటి సూక్తాలు మంత్రాలు చేసి అమ్మవారికి ధార పోస్తారు. ఈ ధార పోసినటువంటిదంతా ఒక కలశంలో పోస్తారు. ఈ కలశం అంతా తీసుకెళ్ళి పైన ఉన్నటువంటి గోపురానికి అలాగే ప్రధాన మూలమూర్తులకి ఆ సమర్పణ చేస్తారు. అది మామూలు మనం చేయడానికి వీల్లేదు కాబట్టి దానికి ఏదన్నటువంటి ఉపాసకులు బాగా అనుష్ఠానం చేసేటువంటి పెద్దలు రావాలి. అంచేత మన అదృష్టవశాత్తు మనకి కాంచీ శంకరాచార్యుల వారు అనుగ్రహించారు. వారి చేతి మీదులుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. గతంలో కూడా ఇలాగే జరిగినాయి. దాని ప్రకారమే మనం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ చేస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది పంతులు గారు ఈ అభిషేకాలు? ఇక్కడ గతంలో 2011లో ఒకసారి చేశారు. అంతకుముందు కూడా ఒక 12 సంవత్సరాల క్రితం చేశారు. 1990లో మొట్టమొదట ఇక్కడ కంచి పరమాచార్య స్వామి వారి ఆదేశం మేరకు రాజగోపుర నిర్మాణం చేసినప్పుడు వారు అక్కడి నుంచి పండితులను పంపించారు. అలాగే అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అప్పుడు మొట్టమొదటి కుంభాభిషేకం చేశారు. అప్పుడు నాకు బాగా గుర్తు, నేను చిన్నవాడిని. ఆ కుంభాభిషేకంలో నేను కూడా ఋత్వికగా ఉన్నాను. ఆ తర్వాతే నేను ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ పారాయణకు చేరి ఉన్నాను. తర్వాత కార్యక్రమాలన్నీ ఇక్కడ నిత్యంగా జరుగుతూ వస్తూ ఉన్నాయన్నమాట. శ్రీ 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 బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్లో కుంభాభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి. మనతో ఈవో నారాజ్ గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. ఓకే, మరి వచ్చే ప్రజలకి భక్తులకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? కుంభాభిషేకంలో భాగంగా శతచండీ స్పెషల్గా నిర్వహిస్తున్నాము. ఒకటి భక్తులు వచ్చే వాళ్ళకి అందరికీ సౌకర్యం కల్పిస్తూ బోనాల కాంప్లెక్స్ ఈ కుంభాభిషేకంలో భాగంగా క్లోజ్ చేయడం జరిగింది. ఎటువంటి అంటే వారికి రెంట్ ఇవ్వకుండా, నాన్ వెజ్ అనేది ఉండకుండా మా ప్రమిసెస్లో ఉండకుండా చూస్తున్నాము. భక్తులు వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు కానీ మిగతా అన్ని సౌకర్యంగా ఉండేటట్టుగా చూస్తున్నాము. మొత్తం ఒక 40 మంది వేద పండితులు, అర్చకులు అందరూ కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది 21 తారీఖు నుంచి 31 తారీఖు వరకు నడుస్తుంది. 31 తారీఖు మనకు స్వామివారు 10:30కు వస్తారు. కంచి స్వామివారు 11:30కు ముహూర్తం ఉంది. దయచేసి అందరు ప్రజలు వచ్చి దర్శనం చేసుకోగలరు. అప్పటి వరకు దర్శనం, మన గర్భాలయ దర్శనం ఒక 2 రోజులు రేపటి నుంచి అంటే 29, 30 తారీఖు ఓన్లీ ఉత్సవ విగ్రహ దర్శనం మాత్రం ఉంటుంది. గర్భాలయ దర్శనం మిగతా మనకు బుధవారం రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మరి ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి? జై బల్కంపేట ఎల్లమ్మ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభాభిషేకము. ఈ సంవత్సరం స్పెషల్గా శతచండీ హోమం కార్యక్రమం కూడా దేవాదాయ శాఖ కార్యనిర్వాధికారి, మా చైర్మన్, మా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాము. ఇది 2వ రోజు. ఈరోజు శతచండీ హోమము మహాకుంభాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది చుట్టుపక్కల పండితులు వాళ్ళందరూ చాలామంది వచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి 31 తారీఖు రోజు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గారిచే ఈ యొక్క మహాకుంభాభిషేకము పూర్తి అవుతుంది. లాస్ట్ రోజు పూర్ణావతి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా, లోకల్ పొలిటికల్ లీడర్ ఆ రోజు 31 తారీఖు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఈరోజు ఆదివారం కూడా పబ్లిక్ బాగా వచ్చారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది కానీ, మా ధర్మకర్తలు కానీ, మా చైర్మన్ గారి పర్యవేక్షించి త్వరగా దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే సార్, అంటే ఇప్పుడు బోనాలు తేవడానికి ఏమైనా అనుమతించే అవకాశం ఉంటుందా సార్? బోనాలు తీసుకురావడానికి ఏమైనా అనుమతించే అవకాశాలు ఉన్నాయా? బోనాలే స్పెషల్గా సపరేటు అమ్మవారు ఉత్సవ విగ్రహం పెట్టి అక్కడ బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంట్రన్స్లో బోనాలు ఏర్పడడం జరిగింది. మరి ఇక్కడ కోళ్ళని కానీ మేకలను కానీ కోస్తూ ఉంటారు, అది ఎందుకు నిషేధించారు? ఇక్కడ యొక్క జరిగే మహాకుంభాభిషేకము పవిత్రత అంటే పవిత్రము శుద్ధి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 5 రోజులు భక్తులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ 5 రోజులు కూడా ఒక మేకలు కానీ కోళ్ళు కానీ కోయొద్దని మేము మా యొక్క బోనాల కాంప్లెక్స్ నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ చేయడం జరిగింది. అందరూ భక్తులు కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది.